హాయ్ అండి. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే ఎస్వీఐఎంఎస్ నుండి వచ్చిన సరికొత్త ఉద్యోగ ప్రకటన వివరాలు ఏంటో చూద్దాం. ముఖ్యంగా తిరుపతి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇదొక మంచి అప్డేట్ అనే చెప్పాలి. సరే, ఈ నోటిఫికేషన్లో మనం ఏమేం కవర్ చేయబోతున్నామో ఓసారి చూసేద్దాం. అసలు ఈ అవకాశమేంటి, ఏ పోస్టులున్నాయి, జీతమెంత, అర్హతలేంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇలా అన్ని వివరాలు స్టెప్ బై స్టెప్ చూద్దాం. రైట్, ముందుగా అసలు ఈ ఉద్యోగాలు ఎక్కడ్నించి వచ్చాయి, ఏ ప్రాజెక్టులో భాగంగా వీటిని భర్తీ చేస్తున్నారు, ఆ వివరాలు చూద్దాం. మనందరికీ తెలిసిందే, ఎస్వీఐఎంఎస్ అంటే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతిలో చాలా పేరున్న గవర్నమెంట్ మెడికల్ ఇన్స్టిట్యూట్. సో ఇక్కడ జాబ్ రావడం అనేది కెరీర్కు చాలా ప్లస్ అవుతుంది. ఓకే, ఇంతకీ ఈ ఉద్యోగాలు ఏ ప్రాజెక్ట్ కింద వస్తున్నాయంటే ఇది ఒక ఎంఆర్సీ ప్రాజెక్ట్ అన్నమాట. దీని ముఖ్య ఉద్దేశ్యం తిరుపతి జిల్లాలో క్యాన్సర్ అవగాహన, స్క్రీనింగ్ కార్యక్రమాలపై రీసెర్చ్ చేయడం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే ఈ పోస్టులన్నీ పర్మనెంట్ కాదు, 1 సంవత్సరం కాంట్రాక్ట్ బేసిస్పై తీసుకుంటున్నారు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఏ పోస్టులున్నాయి, ఎన్నున్నాయి, జీతం ఎంతిస్తున్నారు, ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు చూసేద్దాం. ఈ ప్రాజెక్ట్లో భాగంగా మొత్తం 26 ఖాళీలను భర్తీ చేస్తున్నారండి. ఇది చాలా మంచి అవకాశం. చూడండి, ఇక్కడ కొన్ని ముఖ్యమైన పోస్టులు, వాటి శాలరీలు ఇచ్చారు. మెడికల్ ఆఫీసర్కైతే నెలకి ఏకంగా 60,000 రూపాయలు, డేటా ఎంట్రీ ఆపరేటర్కు 28,000, అలాగే స్టాఫ్ నర్స్కు దాదాపు 38,000, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్కు సుమారు 45,000. శాలరీలు చాలా బావున్నాయి కదా. ఇవి కొన్ని శాంపిల్స్ మాత్రమే. ఇంకా మెడికోసోషల్ వర్కర్, ఏఎన్ఎం, మ్యామోగ్రఫీ టెక్నీషియన్, డ్రైవర్, ఇలా రకరకాల పోస్టులున్నాయి. సో మీ క్వాలిఫికేషన్కు తగ్గ పోస్ట్ ఏదో ఒకటి ఉండే అవకాశముంది. పూర్తి లిస్టు కోసం నోటిఫికేషన్ చెక్ చేయండి. రైట్, పోస్టులు చూశాం. మరి వీటికి అప్లై చేయాలంటే అర్హతలేంటి, వయస్సు ఎంత ఉండాలి, ఆ వివరాలు చూద్దాం. ఓకే, క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే సహజంగానే పోస్టును బట్టి మారుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మెడికల్ ఆఫీసర్ పోస్టుకు ఖచ్చితంగా ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ డిగ్రీ ఉండాలి. అదే డేటా ఎంట్రీ ఆపరేటర్ విషయానికొస్తే ఏదైనా డిగ్రీ పాసై, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ పాసై ఉంటే చాలు. చూసారా ఎంత తేడా ఉందో. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జనరల్ కేటగిరీకి గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ ఏజ్ని వాకిన్ ఇంటర్వ్యూ జరిగే తేదీ నాటికి క్యాలిక్యులేట్ చేస్తారు. అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వారికి 5 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఇస్తున్నారు. అంటే వాళ్ళు 47 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అన్నీ ఓకే, క్వాలిఫికేషన్, ఏజ్ అన్నీ సరిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, అప్లికేషన్ ఎలా రెడీ చేసుకోవాలి, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ఆన్లైన్లో అప్లై చేసే పనిలేదు. ఫస్ట్ స్టెప్, ఎస్వీఐఎంఎస్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని నీట్గా ఫిల్ చేసి మీ ఫోటో అంటించి సైన్ చేయాలి. ఆ తర్వాత అవసరమైన సర్టిఫికెట్లన్నీ, ఒరిజినల్స్, ఒక సెట్ జిరాక్స్ కాపీలు రెడీ చేసుకోవాలి. ఫైనల్గా వీటన్నిటినీ తీసుకుని వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవడమే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు మీతో పాటు ఏమేం తీసుకువెళ్లాలంటే నింపిన అప్లికేషన్ ఫామ్, మీ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు అంటే ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ లాంటివి, వాటన్నిటి జిరాక్స్ కాపీల మీద మీరే సంతకం చేసిన ఒక సెట్, ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు లాంటిది, ఇంకా 2 కొత్త పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఇవేవీ మర్చిపోవద్దు. అన్నీ రెడీ చేసుకున్నారు. ఇప్పుడు అసలైన ప్రశ్న, ఇంటర్వ్యూకి ఎక్కడకు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఆ డేట్స్, వెన్యూ వివరాలు ఇప్పుడు చూద్దాం. అడ్రస్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇంటర్వ్యూ జరిగేది తిరుపతి అలిపిరి రోడ్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ క్యాంపస్లోనే. అక్కడ పాత డైరెక్టర్ ఆఫీస్లో ఉన్న కమిటీ హాల్లో ఇంటర్వ్యూలుంటాయి. సో అడ్రస్ చాలా క్లియర్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, అన్ని పోస్టులకు ఒకే రోజు ఇంటర్వ్యూ లేదు. పోస్టును బట్టి డేట్స్ మార్చారు. మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో చూసుకుని దానికి సంబంధించిన డేట్ని కరెక్ట్గా నోట్ చేసుకోండి. ఉదాహరణకి మెడికల్ ఆఫీసర్లకు 19వ తేదీ, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు 20వ తేదీ, నర్సులకు 21, 22 తేదీల్లో ఇలా ఉన్నాయి.
సో మీ డేట్ ఏదో కన్ఫర్మ్ చేసుకోండి. ఇది చాలా స్ట్రిక్ట్ రూల్ అండి. టైమింగ్స్ విషయంలో అస్సలు రాజీ పడొద్దు. మీ రిజిస్ట్రేషన్ కోసం రిపోర్ట్ చేయాల్సిన టైము ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమే. ఒక్క నిమిషం లేట్ అయినా, అంటే 10 గంటలు దాటిన తర్వాత వెళ్తే లోపలికి అస్సలు పంపించరు. సో వీలైనంత త్వరగా అక్కడికి చేరుకోవడం బెస్ట్. సరే, ఫైనల్గా ఈ నోటిఫికేషన్లో ఉన్న కొన్ని ముఖ్యమైన కండీషన్స్ ఏటో చూద్దాం. అప్లై చేసే ముందు ఇవి తెలుసుకోవడం తప్పనిసరి. ఇది నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా చెప్పిన ఒక కండిషన్. టీటీడీ అనుబంధ సంస్థ కాబట్టి ఆ నిబంధనల ప్రకారం హిందూ మతాన్ని ఆచరించేవాళ్లు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు. ఇది అఫీషియల్ నోటిఫికేషన్లో ఉన్న పాయింట్. ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోండి. ఇది ఒక సంవత్సరం కాంట్రాక్ట్ జాబ్ మాత్రమే. ఇంటర్వ్యూకు రావడానికి మీ ప్రయాణ ఖర్చులు మీరే పెట్టుకోవాలి. ఎలాంటి టీఏ ఇవ్వరు. ఒకవేళ ఉద్యోగం మానేయాలనుకుంటే 2 నెలల ముందు నోటీసివ్వాలి, లేదా 2 నెలల జీతం కట్టాల్సి ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం, సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవడానికి సిద్ధంగా ఉండాలి. సో ఈ వివరాలన్నీ చూశారు కదా? మీ క్వాలిఫికేషన్కు, మీ కెరియర్ ప్లాన్స్కు ఈ అవకాశం సరిపోతుందో లేదో మీరే ఒక నిర్ణయానికి రండి. మరిన్ని వివరాలు కావాలంటే ఒక్కసారి అఫీషియల్ నోటిఫికేషన్ను క్షుణ్ణంగా చదవడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్ ది బెస్ట్.